సో నిన్న మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పాను. గుర్తుందా? యా. సో వేరియబుల్స్ అంటే ఏంటి అంటే కంటైనర్స్ అని చెప్పాను. కంటైనర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్. సో ఇది వేరియబుల్ మనకు. ఓకే. సో ఇప్పుడు వేరియబుల్ సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇది మనకు నిన్న మనం చూసిన థింగ్ అనమాట. ఒక జస్ట్ దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటనే దాన్ని కూడా చూసాం మనం. సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసి డేటా టైప్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ డేటా టైప్ ఎందుకోసం యూజ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. దెన్ డేటా టైప్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏ టైప్స్ ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో జనరల్గా మనకు ఒక కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్లో మనకు ఎలాంటి వాల్యూ అన్నా స్టోర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం కంటైనర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక కంటైనర్ ఉందనుకోండి, ఈ కంటైనర్లో ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. బట్ ఏ వాల్యూ స్టోర్ అవుతుందని మనకు తెలిస్తేనే ఆ వాల్యూ మీద మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఏ వాల్యూ స్టోర్ అవుతుందని మనకు అర్థం కావట్లేదంటే దాని మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో మనకు అర్థం కాదు. అంటే ఒక సింపుల్ థింగ్ ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఇప్పుడు మనం మన ఇంట్లోకి ఏదో ఒక వెజిటేబుల్ తెచ్చాం. సో ఏ వెజిటేబుల్ తెచ్చామనేది మనకు తెలియకపోతే ఆ వెజిటేబుల్తో ఎలాంటి కర్రీ చేయాలనేది మనకు అర్థం కాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్ వీ హ్యావ్ బాట్. అర్థమవుతుందా? సో సేమ్ అలాగనే ఇక్కడ కూడా ఇప్పుడు కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నాం లేదా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకు. ఓకే. సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం అని అర్థం చేసుకోవడానికి మనకు డేటా టైప్స్ ఉన్నాయి. డేటా టైప్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ టెల్ వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ కంటైనర్. అంటే మన కంటైనర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం అనే దాని గురించి మనకు డేటా టైప్స్ చెప్తాయి. అర్థమైందా ఏంటనేది? అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ క్లాస్లో మల్టిపుల్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. సో 70 అనేది నంబర్. ఇంకా చెప్పాలంటే 70 అనేది ఇంటీజర్ అన్నమాట. ఓకే. సో ఈ నెంబర్ ఒకటే ఉందా అంటే కాదనమాట. ఇక్కడ ఇంకా పీపుల్ నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ ఏంటి? టెక్స్ట్. సో ఇప్పుడు ఈ పీపుల్ ఈ క్లాస్కి అటెండ్ అయ్యారా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మన గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారనమాట. ఒక 500 వరకు ఉన్నారు. ఆ 500 మెంబర్స్ అందరూ క్లాస్కి అటెండ్ అవుతున్నారా లేదా అంటే ఎస్ ఆ నోనా అనే టైప్ లాగా చెప్తాం అనమాట మనం. అటెండింగా కాదా అంటే ఎస్ ఆర్ నో. అంటే ట్రూ ఆ ఫాల్సా, అటెండ్ అవుతున్నారా లేదా. సో ఇప్పుడు నెంబర్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా, నేమ్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా. ఈ దీన్ని బూలియన్ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ డేటా. ఇలా మనకు మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ డేటా యూజర్ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఓకే. యూజర్ దగ్గర నుంచి వి విల్ గెట్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఈ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ డేటాని ఒకే రకంగా డీల్ చేయకూడదు. ఒక్కొక్క డేటాని ఒక్కొక్క రకంగా డీల్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ నేను అడిషన్ చేస్తాను. నాకు 4 వస్తుంది.
ఇంకో 22 వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకటి 4 ఎందుకు వస్తుంది, ఇంకోటి 22 ఎందుకు వస్తుంది అనేది మనకు ఆ 2 అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది మనకు అర్థమవుతే అప్పుడు ఈ ఆపరేషన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ డేటా ఏమో ఒకలాగా పర్ఫామ్ అవుతుంది, ఇంకో కైండ్ ఆఫ్ డేటా ఏమో ఇంకోలాగా పర్ఫామ్ అవుతుంది అనమాట మనకు. సో ఇప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ మనకు అర్థం కావాలి అనుకుంటున్నప్పుడు మనం డేటా టైప్స్ గురించి అర్థం చేసుకోవాలి. సో సింపుల్ థింగ్, డేటా టైప్ మనకి ఏం చేస్తుందంటే మన కంటైనర్లో స్టోర్ అవుతున్న డేటా ఎలా స్టోర్ అవుతుంది, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అనే పాయింట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి లేదంటే సిస్టమ్కి చెప్తుంది అనమాట. సో సిస్టమ్కి ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తుంది అనమాట మనకు. సో మన దగ్గర మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటాయి. సో జనరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రీడిఫైన్గా కొన్ని సెట్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి అన్నమాట. సో ఆ డేటా మొత్తం అంతా మనకు 2 వేస్లో డివైడ్ అవుతుంది. ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. ఓకే, సో జనరల్గా ఎవ్రీ ప్రోగ్రామ్ అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు ఈ డేటా అనేది 2 టైప్స్లో డివైడ్ అవుతుంది అనమాట. అంటే ఈ డేటా టైప్స్ అనేది 2 టైప్స్లో ఉంటాయి అనమాట మనకు. ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. ఓకే, సో పైథాన్లో కూడా ఇలానే ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయి. ఇది క్లియర్? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, డేటా టైప్స్ అనేది మనకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నామో రికగ్నైజ్ చేస్తుంది, లేదా మనకు చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. అది తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోయింగ్ ద డేటా టైప్ అంటే సింపుల్ థింగ్, వీ కెన్ పర్ఫామ్ మల్టిపుల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. అంటే ఏంటంటే మనకు ప్రిసైజ్గా వాటి మీద ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. నెంబర్ ఉందనుకో, నెంబర్ మీద ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, టెక్స్ట్ ఉందంటే టెక్స్ట్ మీద ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూజర్ నేమ్ ఉంది లేదా ఈమెయిల్ ఉంది. ఒక ఈమెయిల్ కరెక్ట్ ఇస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈమెయిల్ అనేది టెక్స్ట్ అనమాట. ఆ టెక్స్ట్ మీద ఎలా పర్ఫామ్ చేయాలి అంటే ఈమెయిల్ టెక్స్ట్ అనేది మనకు అర్థమవుతే అప్పుడు దాని మీద పర్ఫామ్ చేయగలం. ఇప్పుడు ఈమెయిల్ అనేది నెంబర్ అనుకున్నాం అనుకో, దాని మీద ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసుకోలేము అనమాట. సో ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా వస్తుందో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా దాన్ని డీల్ చేయాలన్నమాట. అలా డీల్ చేయడం కోసం మనకు కావాల్సిందే డేటా టైప్స్. సో ఆ డేటా టైప్స్ జనరల్గా మనకు ఎవ్రీ లాంగ్వేజ్లో 2 టైప్స్ ఉంటాయి మనకు డేటా టైప్స్. సో ఒకటేమో ప్రిమిటివ్, ఇంకోటేమో నాన్ ప్రిమిటివ్ అనమాట. సో ప్రిమిటివ్ ఏంటంటే వీటికంటూ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి వాటికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఇలా ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఉన్న ఫీచర్ ఏంటంటే ఇది హోల్డ్ సింగిల్ వాల్యూ. ఇది కలెక్షన్స్. ఓకే, ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఇమ్యూటబుల్, ఇది మ్యూటబుల్. దీస్ ఆర్ ద ఫీచర్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్ లో ఏమో సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటాయి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇమ్యూటబుల్ అన్నమాట. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమో కలెక్షన్స్, ఇవి మ్యూటబుల్ అన్నమాట. మాట్లాడదాం అంటే ఏంటి, దీనివల్ల ఏమవుతుంది, సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఏంటి, కలెక్షన్స్ అంటే ఏంటి, మాట్లాడదాం. దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్ట్రింగ్, నంబర్, బూలియన్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. స్ట్రింగ్, నెంబర్, బూలియన్ ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ అన్నమాట మనకు. ఓకే,
అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కలెక్షన్స్ అన్నాం కదా, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. సో ఇంకొకటి ఉంటుంది స్పెషల్ డేటా టైప్, విచ్ ఈస్ నన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ నేను ప్రిమిటివ్ డేటా టైప్ సింగిల్ వాల్యూని హోల్డ్ చేస్తుంది, ఇమ్యూటబుల్ అని చెప్పాను, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అని చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిమిటివ్ అంటే ఏంటనే దాని గురించి మాట్లాడదాం. జనరల్ గా ప్రిమిటివ్ అంటే ఏంటంటే ఒరిజినల్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందనుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్ వేటి మీద డిపెండ్ అవ్వవు, అవి ఒరిజినల్ డేటా టైప్స్ అన్నమాట, దేని మీద డిపెండ్ అవ్వవు. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయనుకోండి, ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటనేది మెల్లగా మీకు అర్థమవుతుంది డిపెండ్ అంటే ఏంటి అనేది. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నారు అనుకోండి, ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. ఇవి ఒరిజినల్ డేటా టైప్స్ అన్నమాట. అంటే మనకు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసిన డేటా టైప్స్ ఇవి. సో ఇవి వేటి మీద డిపెండ్ అవ్వవు. వేటి మీద డిపెండ్ అవ్వవు అనమాట. ఓకే, సో ఇదేంటంటే మనకు సింగిల్ వాల్యూని హోల్డ్ చేస్తాయి. అంటే ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం, దాని తర్వాత సింగిల్ వాల్యూ హోల్డ్ చేయడం అంటే ఏంటని చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మనకు నెంబర్స్ జనరల్ గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు జీరో నుంచి స్టార్ట్ అయ్యి మైనస్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళి, జీరో నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళారనుకోండి, వీటిని ఇంటీజర్స్ అంటారు అనమాట. దీంట్లో డెసిమల్ వాల్యూస్ ఉండవు, అంటే పాయింట్స్ ఉండవు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా, దెన్ -1, -2 ఇలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అనమాట. సో ఇలా ఉందనుకోండి, దీన్ని ఇంటీజర్స్ అంటారు. సో ఇది నెంబరే, అదే పాయింట్స్ ఉండేది కూడా నెంబరే అనమాట. సో నెంబర్లో మనకు ఇలా ఇంటీజర్స్ ఉంటాయి, దాంతో పాటు డెసిమల్ వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంటీజర్స్ ఎందుకు యూజ్ అవుతాయి, డెసిమల్ వాల్యూస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇంటీజర్ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ క్లాస్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. లేదంటే ఒక బస్ స్టాండ్కి వెళ్ళా, బస్ స్టాండ్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లాట్ఫామ్స్ ఎప్పుడు హోల్ నెంబర్సే ఉంటాయి అన్నమాట, అంటే డెసిమల్స్ ఉండవు అనమాట మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్స్ 2.5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయని ఎప్పుడు చెప్పం మనం, అర్థమవుతుందా? లేదంటే ఇప్పుడు ఒక పార్కింగ్ ఏరియాకి వెళ్ళి నెంబర్ ఆఫ్ కార్స్ ఎన్ని ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళి 25.5 కార్స్ ఉంటాయి అని చెప్పం అనమాట. హోల్ నెంబర్స్ లో చెప్తాం 25 కార్స్ ఉన్నాయి లేదా 30 కార్స్ ఉన్నాయని. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్లాస్ అంటే హోల్ నెంబర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట, అంటే ఇంటీజర్స్ తో రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ఇంటీజర్స్ అనేది ఇలాంటి డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట మనకు. సో విచ్ హ్యాస్ ఫైనెట్ నెంబర్, అంటే డెసిమల్ వాల్యూస్ లేనిది. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్లాస్, నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ద క్లాస్, నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ ద క్లాస్, ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట మనకు. అదే డెసిమల్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ హైట్ ఇన్ ఏ క్లాస్ అని చెప్పాను అనుకో, యావరేజ్ హైట్ ఇన్ ఏ క్లాస్ మనకు 6 ఉండొచ్చు, 5.5 ఉండొచ్చు, 5.2 కూడా ఉండొచ్చు, చెప్పలేం.
లేదా వెయిట్ ఆఫ్ ద మ్యాంగో అన్నాను అనుకోండి, వెయిట్ ఆఫ్ ద మ్యాంగో అనేది మనకు డైరెక్ట్గా 25 గ్రామ్స్ ఉండొచ్చు, 30 గ్రామ్స్ ఉండొచ్చు, 25 గ్రామ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో అంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ యాడ్ అవుతాయి అనమాట మనకు. సో అలా డెసిమల్ వాల్యూస్ యాడ్ అయినప్పుడు డెసిమల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి మనకు ఫ్లోట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో నార్మల్ థింగ్స్ ఏమో ఇంటీజర్, డెసిమల్ వాల్యూస్ ఏమో ఫ్లోట్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 0 నుంచి 0 అంటే ఇక్కడ 0.0, 0.0, 0.1 అలా వెళ్తుంది. సేమ్ థింగ్ -0.1, -0.2, -0.3 ఇలా -∞ వరకు వెళ్తుంది అనమాట. సో వీటినేమో ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం, వీటినేమో ఇంటీజర్ వాల్యూస్ అంటాం మనం. సో ఇలా నెంబర్స్లో ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటిని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు -1.0. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి? ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మన కంటైనర్ ఉందనుకోండి, ఈ కంటైనర్లో ఇప్పుడు ఒక కంటైనర్ ఉందనుకో, ఈ కంటైనర్లో మనకి సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది అంటే అప్పుడు వాటిని హోల్ సింగిల్ వాల్యూ అంటారు అనమాట. అంటే ఇక్కడ రాశాను కదా, హోల్ సింగిల్ వాల్యూ అంటే ఏంటంటే ఈ కంటైనర్లో మనకు ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు -1.0 అన్నా, దీంట్లో -1.0 మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట, వేరే స్టోర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ b ఈజ్ ఈక్వల్స్ టు 123 అన్నా, 123 అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది, మల్టిపుల్ వాల్యూ స్టోర్ అవ్వవు. ఇలా సింగిల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అవుతాయి దేంట్లో, ప్రిమిటివ్లో. ఓకే, దెన్ ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వదు, చేంజ్ అవ్వదు, చేంజ్ అవ్వదు అంటారు అనమాట. ఏం చేంజ్ అవ్వదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఇమ్యూటబిలిటీ లేదంటే మ్యూటబిలిటీ గురించి చెప్పేటప్పుడు ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే విచ్ కాన్ బి చేంజ్డ్ అంటారు. మరి వాట్ కాన్ బి చేంజ్డ్, ఏం చేంజ్ చేయలేం మనం అనేది మెయిన్ గా అర్థం చేసుకోవాలన్నమాట. ఏం చేంజ్ చేయలేం అనేది ఇప్పుడు మాట్లాడతాను, దాన్ని ఒకసారి ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక కంటైనర్ తీసుకున్నా, ఆ కంటైనర్ కి ఒక నేమ్ తర్వాత ఈ కంటైనర్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 అని అసైన్ చేశాను అనుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్ ఇప్పుడు, ఎందుకంటే సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకోండి, ఈజీగా అర్థం అవుతుంది మీకు. ఇప్పుడు ఈ 10 అనే ఒక కంటైనర్ ఉంటది కదా, ఈ కంటైనర్ కి ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 123 అనే ఒక అడ్రస్ ఉంది అనుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏమవుతుంది అంటే ఈ 10 ఉంది కదా, ఈ 10ని ఈ కంటైనర్ లో నుంచి మనం బయటికి తీసేయలేమన్నమాట, ఫిక్స్డ్ ఉంటది. ఆ 10 అనేది ఆ కంటైనర్ లో నుంచి చేంజ్ చేయలేమన్నమాట. చేంజ్ చేయకపోతేనే ఇమ్యూటబిలిటీ. ఒకవేళ ఈ కంటైనర్ నుంచి ఈ 10ని చేంజ్ చేయగలిగాం అనుకోండి, దాన్ని మ్యూటబిలిటీ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 123 అనే అడ్రస్ ఉన్న ఒక కంటైనర్ లో 10 ఉంది, దాన్ని మనం అసైన్ చేసేసాం ఫస్ట్. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంటైనర్ లో 10 బదులు 11 రాయాలనుకున్నాం అనుకోండి, అవ్వదన్నమాట. ఇట్ కాన్ బి చేంజ్డ్, చేంజ్ అవ్వదు, చేంజ్ చేయలేం. అలా చేంజ్ చేయలేము అన్న థింగ్నే ఇమ్యూటబిలిటీ అంటాం అనమాట. ఇదే నాట్ చేంజబుల్. ఏం చేంజ్ చేయలేము అంటే ఒక కంటైనర్ లో ఒక వాల్యూ ఫిక్స్ అయినప్పుడు ఆ వాల్యూని మనం చేంజ్ చేయలేము అనమాట. ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలి అని బలవంతంగా దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, కొత్త కంటైనరే క్రియేట్ అవుతుంది కానీ పాత కంటైనర్ లో వాల్యూ చేంజ్ అవ్వదు. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో చూడాలి, చూస్తే అప్పుడు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఈ v కి అడ్రస్ చూద్దాం మనం. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ v, ఇది అడ్రస్.
30568 అనేది అడ్రస్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు 11 అని రాస్తున్నా. నేను ఇక్కడ బలవంతంగా చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఐడి ఆఫ్ v అనేది చూద్దాం మనం. ఐడి ఆఫ్ v అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ లేదనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనకు ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ లో 10 ఉంది. దీనికి v అనేది రెఫర్ అయిందనమాట మనకు. ఓకే, నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం వీని ఇక్కడ రెఫర్ చేస్తున్నామంటే v అనేది ఈ కంటైనర్ యొక్క అడ్రస్ కి రెఫర్ అవుతుంది కానీ ఈ 10 కి రెఫర్ అవ్వట్లేదు. ఓకే, సో ఫస్ట్ లైన్ ఇదనమాట. దెన్ సెకండ్ లైన్ జరగగానే సెకండ్ లైన్ లో ఏమైందంటే ఇప్పుడు ఈ తో మనం ఈ 10 ని చేంజ్ చేయాలని చూస్తున్నాం అనమాట. చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇది ప్రిమిటివ్ కాబట్టి. అందుకే ఏమవుతుందంటే కొత్త కంటైనర్ క్రియేట్ ఇక్కడ 11 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ దీనికి రెఫర్ అయింది వదిలిపెట్టేసేసి దీనికి యాడ్ అవుతుంది అనమాట మనకు. అప్పుడు ఈ 10 అనే కంటైనర్ ఉంది కదా, దీనికి రెఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు 10 అనేది పిలవడానికి ఏం లేదనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త వాల్యూ తీసుకుంటా, h ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాస్తా. ఇప్పుడు చూడండి, సేమ్ ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ 10 అనే కంటైనర్ అట్లనే ఉందన్నమాట అడ్రస్ తో. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇప్పుడు దీనికి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈ వీని చేంజ్ చేయాలని చూసాం కానీ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఇమ్యూటబుల్ అనమాట, చేంజ్ అవ్వవు, చేంజ్ చేయలేం మనం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? స్ట్రింగ్ తీసుకుంటా కదా, స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది మీకు. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే విచ్ కాన్ బి చేంజ్డ్. విచ్ కాన్ బి చేంజ్డ్ అంటే దాని అర్థం ఏంటి, మనం ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని ఒక కంటైనర్ లో యాడ్ చేసామంటే ఆ కంటైనర్ ఆ అడ్రస్ ఫిక్స్డ్ అనమాట, ఇక్కడ చేంజ్ చేయలేం ఇంకా. సో దాన్ని మనం ఇమ్యూటబిలిటీ అంటాం అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే కాన్ బి చేంజ్డ్ అనే పాయింట్ ని కాదనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ ప్రాసెస్ ని గుర్తుపెట్టుకోవాలి. కాన్ బి చేంజ్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక కంటైనర్ లో ఒక వాల్యూ యాడ్ చేసుకున్నప్పుడు ఆ కంటైనర్ కి ఆ వాల్యూ ఫిక్స్డ్ అంతే. సో నువ్వు ఆ కంటైనర్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అవ్వదు. అలా చేంజ్ అవ్వదు అన్నప్పుడే దాన్ని ఇమ్యూటబుల్ అంటాం అనమాట. చేంజ్ అయ్యింది అంటే ఇమ్యూటబుల్ అనం, ఇమ్యూటబిలిటీ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో అలా ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకు సింగిల్ వాల్యూని తీసుకుంటే తర్వాత ఇమ్యూటబుల్ అనమాట, విచ్ గాన్ బి చేంజ్ అంటే కంటైనర్ ఈస్ ఫిక్స్డ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇలా నెంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్స్ అనేది సింగిల్ వాల్యూడ్ ఇమ్యూటబుల్ అనమాట. సో ఇప్పుడు నెంబర్స్ అంటే ఏంటనేది చూసాం. సో స్ట్రింగ్ అంటే ఏంటని చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ ఎన్క్లోజ్ చేయగలిగితే వాటిని స్ట్రింగ్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు డబుల్ కొటేషన్స్ లో ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు ఇది స్ట్రింగ్ అనమాట. సో ఇవి క్యారెక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఓకే, ఒక ఎమోజీ తీసుకొని రండి, ఎమోజీని డబుల్ కొటేషన్స్ లో పెట్టండి, స్ట్రింగ్ అవుతుంది. నువ్వు డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ ఏది పెట్టినా అది స్ట్రింగే అనమాట. ఇలా రాయి, ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే, ఖాళీ స్పేస్ ఉన్న స్ట్రింగే అనమాట. అర్థమవుతుంది లేదా? దీంట్లో ఏదో ఒక ఎమోజీ రాయి, అయినా స్ట్రింగే. డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ ఏం రాసినా స్ట్రింగే అనమాట అది. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యొక్క కలెక్షన్ ని సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ పెడితే అప్పుడు దాన్ని స్ట్రింగ్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు
దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఓకే, అర్థమవుతుంది ఏంటనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు, ఇది స్ట్రింగా, ఇదేంటి స్ట్రింగా నెంబరా? స్ట్రింగేనా, నెంబర్ కాదా? డబుల్ కార్డ్స్ లో డబుల్ కొటేషన్స్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అన్నమాట అది. ఏదైనా డబుల్ కొటేషన్స్ లో ఉందనుకోండి స్ట్రింగ్. ఓకే, ఏదైనా అన్నమాట, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డబుల్ కొటేషన్స్ వల్ల కానీ, ట్రిపుల్ కొటేషన్స్ లో, సారీ సింగిల్ కొటేషన్స్ లో కానీ. నెక్స్ట్ ఏంటంటే ట్రిపుల్ కొటేషన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ట్రిపుల్ కొటేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మల్టిపుల్ లైన్స్ రాయడానికి. సింగిల్ లైన్ లో కాకుండా మల్టిపుల్ లైన్స్ లో రాయడానికి ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు రాయడానికి రాదనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. కానీ జనరల్ గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, నిన్న మనం v ఈజ్ ఈక్వల్స్ టు ఏదో రాశాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ మనం పైథాన్ అని క్లిక్ చేసి ఎంటర్ అయ్యాం షెల్లోకి. షెల్ నుంచి బయటకు వెళ్ళాలంటే Ctrl+Z, ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫుల్ బూట్ క్యాంప్ లోనే ఉన్నాం. పైథాన్ స్పేస్ index.py, సేవ్ చేయలేదా? ఓకే, index1.py. సో ఇప్పుడు మనకి ఇక్కడ సింటాక్సికల్ ఎర్రర్ వస్తుంది అనమాట. అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్, దానికి అర్థం కాలేదు. సింగిల్ కొటేషన్ అనేది మనకు ఒక లైన్ లో రాసుకుంటేనే యూజ్ చేయాలి. మల్టిపుల్ లైన్స్ లో రాసినప్పుడు మనం ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈజ్ నాట్ డిఫైన్డ్. సరే ఒక్క నిమిషం. క్యాపిటల్ వి నా ఇది. ఓకే, క్యాపిటల్ వి అది. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేను క్యాపిటల్ వి రాసా, ఇక్కడ స్మాల్ వి రాసా. సో కేస్ సెన్సిటివ్. మల్టిపుల్ లైన్స్ లో రాసుకోవచ్చు ట్రిపుల్ కొటేషన్స్. కామెంట్స్ కాదు, కామెంట్స్ వేరు, అది మాట్లాడదాం. ట్రిపుల్ కొటేషన్స్ కామెంట్స్ కాదు. డాక్ స్ట్రింగ్ అని చెప్పారు కదా, డాక్ స్ట్రింగ్ అనమాట అది యాక్చువల్ గా. డాక్ స్ట్రింగ్ అని ఇప్పుడు ఏం నేమ్ తెలుసుకోని అవసరం లేదు. జస్ట్ మీరు మల్టిపుల్ లైన్స్ రాయాలి అనుకుంటున్నప్పుడు స్ట్రింగ్ ని, ఇప్పుడు ఒక పేరాగ్రాఫ్ రాయాలనుకుంటున్నారు, అదంతా ఒక స్ట్రింగ్ లాగా పెట్టాలనుకుంటున్నారు, అప్పుడు సింగిల్ కొటేషన్స్ లో పెడితే అవ్వదు అనమాట, రాదు. ట్రిపుల్ కొటేషన్స్ లో పెట్టాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇలా మనం ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా సింగిల్ కొటేషన్ అయినా లేదా ట్రిపుల్ కొటేషన్ అయినా దీన్ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట మనం. ఓకే, దెన్ నెక్స్ట్ నెంబర్ చూసాం, దాని తర్వాత స్ట్రింగ్ చూసాం. సో స్ట్రింగ్ లో కూడా ఐ వాంట్ టు షో సంథింగ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇమ్యూటబుల్ కదా.
సో స్ట్రింగ్ అనేది యాక్చువల్గా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకే, కానీ ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కలెక్షన్ అంటే CHAR, ఇవన్నీ కలెక్షన్ అన్నమాట. ఇదంతా ఒక సింగిల్ ఎంటిటీ లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, చేంజ్ అవ్వదు అనమాట మనకు. అంటే ఇప్పుడు ఈ సి బదులు జే పెట్టాలనుకున్నాం అనుకో, అవ్వదు అనమాట. సో అంటే ఇప్పుడు ఈ CHAR అనేది ఒక కంటైనర్ లో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత సి కానీ హెచ్ కానీ ఏ కానీ ఆర్ కానీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అవ్వదు అనమాట ఆ కంటైనర్ లో, అలానే ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం స్ట్రింగ్ అంటాం మనం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ నేను ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఇంకా నేను మాట్లాడట్లేదు, అది మనం మాడ్యూల్ 2లో మాట్లాడదాం. మాడ్యూల్ 2లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఏవైతే థింగ్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి ఇన్ డెప్త్ వెళ్తాం మనం అక్కడ. ఓకే, దెన్ లాస్ట్ బూలియన్. సో బూలియన్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ట్రూ ఆర్ ఫాల్స్, సింపుల్ థింగ్. అర్థమైంది? ట్రూ ఆర్ ఫాల్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం మనం? జస్ట్ అవునా కాదా అని తెలుసుకోవడానికి అంతే. సింపుల్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రిజిస్టర్ ఎప్పుడైనా పేజెస్ తో రిజిస్టర్ అయి ఉంటారు కదా, నువ్వు హ్యూమనా కాదా అని అడుగుతుంది అది. లేదంటే నువ్వు పైన ఇస్తున్న డేటా అంతా కరెక్ట్ గానే ఇస్తున్నావా లేదా అని ఒక చెక్ బాక్సెస్ వస్తాయి అనమాట. నువ్వు చెక్ చేస్తే ట్రూ, చెక్ చేయకపోతే ఫాల్స్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు బూలియన్స్ అనేది యూజ్ అవుతాయి మనకు. సో బూలియన్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ బూలియన్స్ అనేవి. ఓకే, సో క్లియర్. ఈ మూడు మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. స్ట్రింగ్ లో ఇమ్యూటబుల్ మీద ఒక ఎగ్జాంపుల్ చూపించండి. అది నేను చూద్దాం అనుకున్నా, బట్ ఇండెక్సింగ్ గురించి చెప్పాలి అందుకే ఆగిపోయా. సరే చూద్దాం. సో స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ అనేది ఒక కలెక్షన్, బట్ వై ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ ఇన్ జావా ట్రూ ఆర్ ఫాల్స్ స్ట్రింగ్ లిటరల్ ఎందుకు క్యాపిటల్? సింటాక్స్ అది అంతే, ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇలా డిఫైన్ చేశారు, ఇవి ప్రీ డిఫైన్ కీవర్డ్స్. ట్రూ ఫాల్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఇంకా దీని గురించి ఇంకొంచెం ఇంకా డెప్త్ కావాలంటే ఏంటంటే, సో v ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ, f ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అన్నాం అనుకో. ఇప్పుడు ఈ ట్రూ ఫాల్స్ ఉన్నాయి కదా, ట్రూ ఫాల్స్ ని మనం సింగిల్టన్ వాల్యూస్ అంటాం ఇక్కడ. సింగిల్టన్ వాల్యూస్ అంటే ఏంటంటే, నువ్వు ఈ వాల్యూని ఏ వేరియబుల్కి అసైన్ చేసుకున్నా ఒకటే అడ్రస్సే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ వాల్యూస్ ప్రీ డిఫైన్ వాల్యూస్ అనమాట మనకు. అంటే ముందే డిఫైన్ అయిన వాల్యూస్, మనం డిఫైన్ చేయట్లేదు. 10 నేను ఇస్తున్నా, 12 నేను ఇస్తున్నా, నేను క్రియేట్ చేస్తున్నా వాల్యూస్, స్ట్రింగ్స్ ని నేను క్రియేట్ చేస్తున్నా. కానీ ట్రూ ఆర్ ఫాల్స్ ని నేను క్రియేట్ చేయట్లేదు. ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ క్రియేటెడ్ ప్రీ డిఫైన్లీ, ముందే డిఫైన్ అయిపోయినాయి అనమాట అవి. మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. ఓకే, సో క్లియరా? ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు జనరల్ గా నేను ఈ ట్రూ ఉంది కదా, ఈ ట్రూ నేను డబల్ కొటేషన్స్ లో ఏం పెట్టట్లేదు. జనరల్ గా మనం ఏదైనా ఒక వాల్యూని మనం
అంటే స్ట్రింగ్ ని కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఇది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే కదా, TRUE క్యారెక్టర్ అనేది ఏదైనా అనమాట. జనరల్ గా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ పెట్టకపోతే అది మనకు ఒక వేరియబుల్ మాదిరి ట్రీట్ అవుతుంది. కానీ ఇక్కడ వేరియబుల్ మాదిరి ట్రీట్ అవ్వట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇలా రాస్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సిహెచ్ఏఐ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. ఎందుకు అంటే సిహెచ్ఏఐ అనేది పైథాన్కి తెలియదు. ఒకవేళ సిహెచ్ఏఐ అనేది డబుల్ కొటేషన్స్ లో రాసావంటే అది స్ట్రింగ్ మాదిరి కన్సిడర్ అవుతుంది, తెలియని అవసరం లేదనమాట. ఎందుకంటే మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి. అట్లా కాకుండా నేను కొటేషన్స్ లో రాయట్లేదు అనుకోండి, అప్పుడు పైథాన్ ఏం చేస్తుందంటే దీన్ని ఒక వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తుంది. ట్రీట్ చేసి వీడు ఈ వేరియబుల్ ని డిఫైన్ చేశాడా లేదా అని చెప్తుంది అనమాట. సో డిఫైన్ చేయకపోతే డిఫైన్ చేయలేదు అని చెప్తుంది. డిఫైన్ చేస్తే ఆ డిఫైన్ చేసిన వాల్యూని తీసుకొని వస్తుంది అనమాట ఇక్కడికి. ఓకే, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ట్రూని కానీ ఫాల్స్ కానీ డబుల్ కొటేషన్స్ లో పెట్టట్లేదు. పెట్టకపోయినా మనకేం ఎర్రర్ రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదు అంటే ఇది ప్రీ డిఫైన్డ్ వాల్యూ, ఇది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనమాట. వాల్యూ కీవర్డ్ ఏదైనా అనొచ్చు ఇక్కడ. సో వీటిని సింగిల్టన్ వాల్యూస్ అంటారు. వీటికి అడ్రస్ సేమ్ ఉంటుంది అనమాట త్రూ అవుట్ ద జర్నీ. పైథాన్లో నువ్వు ఎక్కడ రాసుకున్నా ఒకటే అడ్రస్ ఉంటుంది దానికి. ఓకే, ఇంకా స్ట్రింగ్ కి ఇమ్యూటబుల్ వచ్చేటప్పటికి, స్ట్రింగ్ ఇంప్యూటబుల్ ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఇండెక్సింగ్ అర్థం చేసుకోవాలి. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ CHAT ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్ కలెక్షన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక పొజిషన్ ఉంటుంది అనమాట మనకు. ఆ పొజిషన్స్ మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే C అనేది 0th పొజిషన్ లో ఉంటుంది, H అనేది 1 పొజిషన్ లో ఉంటుంది, A అనేది 2 పొజిషన్ లో ఉంటుంది, T అనేది 3 పొజిషన్ లో ఉంటుంది. అలా ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తుంది అన్నమాట. ఇదేమో స్టార్టింగ్, ఇదేమో ఎండింగ్ పొజిషన్. ఇప్పుడు మనం ఈ సిని, హెచ్ని, ఏని, టీని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదో రాసాను నేను ఇక్కడ. ఓకే, డబుల్ కొటేషన్స్ పెట్టాము అక్కడ. సో ఇప్పుడు నాకు దీంట్లో ఈ హెచ్ కావాలన్నమాట. హెచ్ యొక్క పొజిషన్ ఏంటి ఇక్కడ? 0 నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు హెచ్ యొక్క పొజిషన్ ఏంటి? 1 సార్. 1. సో అప్పుడు వి ఆఫ్ ప్రింట్ ఆఫ్ వి, మనం ఆ హెచ్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు వి అని రాసామనుకో చైతన్య అంతా వస్తుంది. అలా కాకుండా దాంట్లో ఉన్న ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం స్ట్రింగ్ నేమ్ ఆఫ్ అంటే ఇక్కడ ఈ బ్రాకెట్స్ అన్నమాట, ఆఫ్ ఆ పొజిషన్ ఎంత అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చైతన్య అని రాసా, హెచ్ అంటే వి ఆఫ్ ఆ పొజిషన్ ఏంటంటే 1. ఇప్పుడు ఇక్కడ నాకు హెచ్ పొజిషన్ ఏంటంటే 1 అన్నమాట. సో వి ఆఫ్ 1 మనకి హెచ్ వస్తుంది. వి ఆఫ్ 3 అంటే 3లో ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ వాల్యూ వస్తుంది అనమాట మనకు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ వి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ మారుద్దాం అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు ఈ అందాం అనుకుంటున్నా. అక్కడ మార్చలేమన్నమాట. ఎందుకంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఎందుకు సపోర్ట్ చేయదు అంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. సో ఇమ్యూటబుల్ కాబట్టి మనం చేంజ్ చేయలేమన్నమాట దాన్ని. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, బట్ ఇది మనం సెకండ్ మాడ్యూల్లో స్ట్రింగ్స్ గురించి మాట్లాడదాం. అప్పుడు ఇంకా ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడదాం. ఇప్పుడు ఒక ఓవరాల్ వ్యూ ఇస్తున్నా అంతే. ఇది క్లియర్? సో ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు మనం చూసినవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తాయి, ఇమ్యూటబుల్. దెన్
నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వెళ్ళేటప్పటికి కలెక్షన్స్ మ్యూటబుల్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే లిస్ట్, సెట్, టుపుల్, డిక్షనరీ. సో ఇవి ఇక్కడ ఉన్న థింగ్స్. సో వీటి గురించి ఒకసారి మాట్లాడి ఈరోజు క్లాస్ని క్లోజ్ చేద్దాం. సో వీటి అంటే ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఒక ఇంట్రడక్షన్ అన్నమాట. దీన్ని మనం మాడ్యూల్ 2లో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ని తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ని కవర్ చేసుకోవాలి మనం ప్రాపర్గా. ఓకే ఓకే, సో ఫస్ట్ లిస్ట్ గురించి మాట్లాడదాం. ఇది ఒక కలెక్షన్. అసలు ఇప్పుడు లిస్ట్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు అసలు కలెక్షన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడాలి. అది మాట్లాడిన తర్వాత ఈ లిస్ట్ దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత సెట్, టుపుల్, డిక్షనరీ దగ్గరికి వెళ్దాం మనం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపులే లిస్ట్కి, తర్వాత డిక్షనరీకి, టుపుల్కి అన్నిటికీ సెట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు క్లాస్లో మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మీరు 85 80 కంటే ఎక్కువ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నా, అంటే స్టోర్ చేయాలనుకుంటున్నా. వాళ్ళ యొక్క నేమ్ స్టోర్ చేయాలనుకుంటున్నా, తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ స్టోర్ చేయాలనుకుంటున్నా, తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేయాలనుకుంటున్నా. సంథింగ్ ఏదో అనుకుందాం. సో ఇప్పుడు ఈ మూడు చైతన్యకు సంబంధించిందే అన్నమాట. కానీ ఇవి మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేసి స్టోర్ చేస్తున్నాం అనుకోండి, ఈ మూడిటికి రిలేషన్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ మూడిటికి ఏమవుతుందంటే మూడు సపరేట్గా 3 కంటైనర్స్ క్రియేట్ చేయాలి. ఆ 3 సపరేట్ కంటైనర్స్కి రిలేషన్ ఉండదు అనమాట. ఓకే, కానీ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ ఉండాలి, ఆ వేరియబుల్లోనే నేను ఈ త్రీ థింగ్స్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. అలా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కలెక్షన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. సో కలెక్షన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఈ 3 థింగ్స్ అంటే ఇప్పుడు నేమ్, తర్వాత ఏజ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడనే కాదు ఇంకా ఏమైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ మూడు నేను ఒకటే కంటైనర్లో స్టోర్ చేయాలి, మల్టిపుల్ కంటైనర్స్ వద్దు. ఆ కంటైనర్కి నేను ఏదైనా పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య డీటెయిల్స్ అని. ఇప్పుడు ఈ చైతన్య డీటెయిల్స్ అంటే ఆ మూడు ఒకేసారి రావాలి నా దగ్గరికి, సపరేట్ కాదనమాట. అలా రావాలి అనుకున్నప్పుడు కలెక్షన్స్ దగ్గరికి వెళ్తాం మనం. సో కలెక్షన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిస్ట్. లిస్ట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. స్క్వేర్ బ్రాకెట్స్ కామా సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమో చైతన్య, నెక్స్ట్ ఏమో ఏజ్, నెక్స్ట్ ఏమో డేట్ ఆఫ్ బర్త్. సో ఇలా కలెక్షన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ మొత్తం అంతా కంటైనర్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు చైతన్య డీటెయిల్స్ అనేది ఆ కంటైనర్కి నేమ్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు చైతన్య డీటెయిల్స్ అని పిలిస్తే ఈ మూడు వస్తాయి మనకు. ఓకే, సో అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో అందుకు కలెక్షన్స్ యూజ్ అవుతాయి మనకు. ఇస్ ఇట్ క్లియర్? సో దీంట్లో లిస్ట్ అనేది ఒక కలెక్షన్. అర్థమైంది ఏంటనేది, ఎందుకు మనం కలెక్షన్స్ దగ్గరికి వెళ్తున్నాం అనేది. కలెక్షన్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఒకటే కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట, సపరేట్గా స్టోర్ చేయకుండా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. మనకు ఒకటే కంటైనర్లోనే మల్టిపుల్ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేస్తున్నాం. మరి కలెక్షన్ ఉంది, మల్టిపుల్ కలెక్షన్స్ ఎందుకు? మళ్ళీ ఈ లిస్ట్ సరిపోదా అంటే ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది అనమాట.
ఇప్పుడు లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కామా సపరేటెడ్ వాల్యూ రాసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఇదే కలెక్షనే తీసుకుందాం. ఇప్పుడు ఈ కలెక్షన్ ఉంది కదా, ఈ కలెక్షన్ లో నా నేమ్ రాసా, నా ఏజ్ రాశాను, నా మార్క్స్ రాసా ఎగ్జామ్ లో. ఇప్పుడు పక్కాగా 28 నా ఏజ్, 50 అనేది నా మార్క్స్ అని చెప్పగలమా ఈ కలెక్షన్ లో? కెన్ వి సే దట్? నోనా? ఎస్, చెప్పలేం. ఎందుకంటే ఇది కలెక్షనే కానీ ప్రాపర్ కలెక్షన్ కాదు. సో అందుకే మనం డిక్షనరీ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. డిక్షనరీలో ఏం చేస్తాము అంటే మనం కలెక్షన్ క్రియేట్ చేస్తాం, బట్ ఆ కలెక్షన్ కి కీ వాల్యూ పేర్స్ రాస్తాం. అంటే ఏంటంటే కీ కోలన్ వాల్యూ, అలా కీ కోలన్ వాల్యూస్ ని మల్టిపుల్ కీ కోలన్ వాల్యూస్ రాసుకుంటాం. సో వీటన్నిటిని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనే తీసుకుందాం. నేమ్, చైతన్య, ఏజ్ 28, మార్క్స్ 50. ఇప్పుడు దీన్ని పక్కాగా చెప్పగలం కదా ఏజ్ ఏది, మార్క్స్ ఏది అనేది. సో ఇదేమో రా కలెక్షన్ విచ్ విల్ నాట్ ఇన్ఫార్మ్ ఆ ప్రాపర్ వాల్యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఇదేంటంటే కీ వాల్యూ బేస్ అనమాట. కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఇవి ఎలా రాయాలి ఏంటి అనేది మనం మాడ్యూల్ 2లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోండి ఏంటి అనేది ఇవి. సో దీన్ని డిక్షనరీ అంటాం మనం. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే లిస్ట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు వేరేది కావాలి అంటే ఇది రీజన్. ఓకే, మరి మిగతా రెండు ఎందుకు కావాలి అంటే వాటికి కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లో నేను సేమ్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 27 ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకో 27 రాయొచ్చు. నేను 1 2 3 4 5 రాయొచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ సేమ్ వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు అనమాట ఈ లిస్ట్ లో. కానీ సెట్ ఏం చేస్తుందంటే నువ్వు డూప్లికేట్ వాల్యూస్ తీసుకోలేవు అనమాట సెట్ లో. సెట్ కూడా ఫ్లవర్ ప్యాకెట్స్ తో రాస్తాం, కానీ ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11, అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ సెట్ ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ ని తీసుకోదు. దీని అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట మనకి 11, 22. సో సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ తీసుకోకుండా ఉండడానికి ఉంటుంది అనమాట. జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ ఇస్తున్నా మీకు ఏం యూజ్ అవుతుంది అనేది. సో లిస్ట్ ఏమో కలెక్షనే, బట్ అంత ప్రాపర్ కలెక్షన్ కాదనమాట. అందుకోసమే డిక్షనరీకి వెళ్తాం. డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ రాస్తాం. సెట్ లిస్ట్ లో మనకు డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు. అందుకు మనం ఇక్కడికి వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ ని వద్దు అనుకునేలాగా ఇంకో కలెక్షన్ క్రియేట్ చేసాం అనమాట మనం. సో ఇప్పుడు ఈ కలెక్షన్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ లిస్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. v is equals to 1, 2, 3, 4. ఇది ఒక లిస్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఈ 2 చేంజ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే పొజిషన్స్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా పొజిషన్స్ అనమాట. 1 అనేది 0లో ఉంటుంది, 2 అనేది 1లో ఉంటుంది, 3 అనేది 2లో ఉంటుంది, 4 అనేది రెస్పెక్టివ్ గా ఉంటుంది అనమాట మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేయాలనుకున్నాను అనుకో, 1 = 22 అని చేంజ్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదనమాట. ప్రింట్ ఆఫ్ v అంటే చేంజ్ అవుతుంది.
ఈజీ క్లియర్? అర్థమవుతుందా? సో ఇది మ్యూటబిలిటీ అన్నమాట. మ్యూటబిలిటీ అంటే ఏంటి? చేంజ్ అవుతుంది. సేమ్ కంటైనర్‌లోనే చేంజ్ అవుతుంది. దాన్ని మ్యూటబిలిటీ అంటాం మనం. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సేమ్ కంటైనర్‌లోనే చేంజ్ అవుతుందన్నమాట. దీన్ని మ్యూటబిలిటీ అంటాం. ఇప్పుడు ఒకే సింగిల్ వాల్యూ స్టోర్ అయిందా? లేదంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అయ్యాయా ఇక్కడ? సింగిలా? మల్టిపులా? మల్టిపుల్ వాల్యూస్. సో అందుకే దీన్ని కలెక్షన్ అంటాం మనం. సో కలెక్షన్ మ్యూటబుల్, అదేమో సింగిల్ వాల్యూ ఇమ్యూటబుల్. అంతే, సింపుల్ థింగ్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, సెట్ లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ తీసుకుంటుందా, లాస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ తీసుకుంటుందా అని. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని దానికి ఏం తెలియదు అనమాట, ఎందుకంటే దాంట్లో ఆర్డర్ ఉండదు. ఇది మనం మాడ్యూల్ 2 లో మాట్లాడదాం. జనరల్ గా చాలా మంది ఫస్ట్ వాల్యూ తీసుకుంటుందని చెప్తారు, కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అది కాదనమాట. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని దానికి తెలియదు అసలు. సేమ్ వాల్యూస్ ఉన్నాయా అని మాత్రమే చూస్తుంది అనమాట. అది మనం మాడ్యూల్ 2 లో మాట్లాడదాం దీని డెప్త్నెస్. ఓకే, క్లియర్ కదా ఇది ఏంటనేది? నెక్స్ట్ ఇంకా టుపుల్ ఉంది. ఇప్పుడు టుపుల్ ఏంటంటే ఇది ఒక కలెక్షన్ టుపుల్, సేమ్ లిస్ట్ ఉన్నట్లనే ఉంటది. అంటే లైక్, కానీ ఇదేంటంటే పరాంథసిస్ లో రాస్తాం అనమాట మనం. సో ఇప్పుడు దీనికున్న డిఫరెన్స్ ఏంటంటే ఇది చేంజ్ అవ్వదు, ఇది ఇమ్యూటబుల్ అన్నమాట. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లోనే ఉంటది, కానీ ఇమ్యూటబుల్ అన్నమాట, చేంజ్ అవ్వదు. టుపుల్ ఆబ్జెక్ట్ కాన్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇది డిఫరెన్స్ అన్నమాట, అంతే. ఇస్ ఇట్ క్లియర్? నెగటివ్ వాల్యూస్ ఇవన్నీ మాట్లాడదాం నెక్స్ట్. జీరో ఒకటే ఉంటది, నెగటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇదంతా నెక్స్ట్ మాట్లాడదాం మనం. మాడ్యూల్ 2 లో వస్తాయని చెప్పా, మాడ్యూల్ 2 లో అక్కడ వరకు వెయిట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ డేటా టైప్స్ లో, అంటే బేసిక్ గా మనం కవర్ చేయాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ మీద మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం మాడ్యూల్ 2 లో చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ లో ఇంకా ఏవేవి ఉంటాయి, లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ లో ఏవేవి ఉంటాయి, టుపుల్ అంటే ఏంటి, టుపుల్ లో ఏవేవి ఉంటాయి, ఇలా ఇవన్నీ మనం మాడ్యూల్ 2 లో చూద్దాం. నేను ఆల్రెడీ పెట్టా, మీరు సరిగ్గా చూడట్లేదు. పైథాన్ బేసిక్స్ నిన్న క్లాస్ ఇదంతా యాడ్ చేశాను ఆల్రెడీ. లిస్టే అరేస్ ఇక్కడ. వేరే లాంగ్వేజ్ లో అరేస్ అంటారు, ఇక్కడ లిస్ట్ అంటారు. క్లియర్? యాక్చువల్గా ఈరోజు వై టుపుల్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ అంటే అదొక కలెక్షన్. దాన్ని మనం మాడ్యూల్ 2కి వెళ్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. అది కలెక్షన్ అన్నమాట. దాంట్లో మనకి ఇండెక్సింగ్ ఉంటుంది,
ఆర్డర్ ఉంటుంది, ఇంకో కొన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. యాక్సెప్ట్ చేస్తుంది టుపుల్ అనేది, ఓన్లీ సెట్ మాత్రమే యాక్సెప్ట్ చేయదు. సిలబస్ లో నంపై పాండాస్ లేవు. నంపై పాండాస్ మనకు డేటా అనాలిసిస్ కావాలి. టుపుల్ అనేది డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, సెట్ ఒకటే యాక్సెప్ట్ చేయదు అంతే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?